ప్రియమైన సహోదరి, సహోదరులారా, మిమ్మల్ని గాయపరిచిన వారిని చూసినప్పుడు మీ గుండెల్లో ఏదో తెలియని మంట పుడుతుందా? మిమ్మల్ని మోసము చేసిన భర్తను లేదా భార్యను, మీ ఆస్తిని లాక్కున్న తోబుట్టువులను, సమాజంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన బంధువులను మీరస్సలు క్షమించలేకపోతున్నారా? అవును. ఈరోజు మీ హృదయము ఒక మానసిక జైలులో బంధించబడి ఉండవచ్చు. మీ ప్రార్థనలు ఆకాశాన్ని దాటడం లేదని, మీ జీవితంలో దేవుని అద్భుతాలు ఆగిపోయాయని మీరు ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు నేరుగా మీ హృదయంతో మాట్లాడబోతున్నారు. మీ జీవితాన్ని మార్చే ఈ పరలోక రహస్యాన్ని చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ సందేశము మీ బంధకాలను తెంచబోతుంది. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపగల ప్రభువా, ఈ సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం నాయనా. అయ్యా, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి తండ్రి. వారి గుండెల్లో ఉన్న భారము, నిరాశ, కన్నీరు మీకు తెలుసు. ఎవరైతే గతములో జరిగిన గాయాల వల్ల, మోసాల వల్ల క్షమించలేక వేదన అనుభవించారో వారందరికీ నీ సిలువ ప్రేమను పరిచయము చేయండి. నా మాటలు కాదు ప్రభువా, నీ ఆత్మ ద్వారా వారిలో అద్భుతము చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, గత భాగములో మనము దేవుని అపారమైన క్షమాపణ గురించి ధ్యానించాం. కానీ ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు నేర్పించిన ప్రార్థనలోని అత్యంత ఆశ్చర్యకరమైన, మనల్ని కదిలించే వాక్యాన్ని పరిశీలిద్దాం. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అన్న వచనము ప్రకారము ఒక్కసారి మీ హృదయం మీద చేయి వేసుకొని ఆలోచించండి. ఎందుకు యేసు క్రీస్తు ప్రభు దేవుని క్షమాపణను మనం ఇతరులను క్షమించే గుణముతో ముడిపెట్టాడు? దీని అర్థము, మన మంచి పనుల ద్వారా, ఇతరులను క్షమించడం ద్వారా దేవుని క్షమాపణను మనము కొనుక్కోవాలా? అసలు కాదు. ఇక్కడ యేసు ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తున్నాడు. ఒకరోజు పేతురు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి తనను తాను చాలా గొప్పగా చూపించుకోవాలని ఒక ప్రశ్న అడిగాడు. ప్రభువా, నా సహోదరుడు నాకు అపరాధము చేసిన ఎడల నేనెన్నిసార్లు క్షమించాలి? 7 సార్ల వరకు సరిపోతుందా అని. ఆ కాలంలోని యూదు బోధకులు 3 సార్లు క్షమిస్తే చాలునని చెప్పేవారు. అందుకే పేతురు 7 సార్లు అని చెప్పి తాను చాలా ఉదారంగా, దయాహృదయముతో ఆలోచిస్తున్నానని అనుకున్నాడు. కానీ ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుచ్చిన సమాధానము పేతురును మరియు అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. యేసు క్రీస్తు ప్రభు అన్నాడు, 7 సార్లు కాదు, 77 మార్లు. దీని అర్థము 490 సార్లు లెక్కపెట్టి ఆపమని కాదు. ఆ క్షమాపణకు అసలు పరిమితి అనేది ఉండకూడదని యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క భావము. ఈ సత్యాన్ని వివరించడానికి యేసు క్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన ఉపమానము చెప్పాడు. ఒక రాజు దగ్గర అనేక కోట్ల విలువైన అప్పు చేసిన ఒక దాసుడున్నాడు. ఆ కాలంలో అప్పు తీర్చడము ఆ దాసుడి వల్ల కాదు, అతని తరతరాల వల్ల కూడా సాధ్యము కాదు. రాజు అతనిని, అతని కుటుంబాన్ని అమ్మేయాలని ఆజ్ఞాపించినప్పుడు ఆ దాసుడు రాజు పాదాల మీద పడి ఏడుస్తూ, ప్రభువా, నా మీద కనికరపడండి, మీ అప్పంతా తీరుస్తాను అని వేడుకున్నాడు. ఆ రాజు అతని దీనస్థితిని చూసి ఎంతగానో జాలిపడి ఆ కోట్ల రూపాయల పంత పూర్తిగా
రద్దు చేసి అతనిని ఉచితముగా విడిచిపెట్టాడు. ఎంత గొప్ప కృప! ఎంతటి అద్భుతమైన ప్రేమ కదా! కానీ ప్రియ సహోదరి, సహోదరులారా, జాగ్రత్తగా వినండి. ఆ దాసుడు ఆ రాజు మందిరము నుండి బయటకు వచ్చిన వెంటనే తనకు చాలా చిన్న మొత్తము, కేవలము కొన్ని వందల రూపాయల మాత్రమే బాకీ ఉన్న తన తోటి దాసుడిని చూశాడు. అంత పెద్ద క్షమాపణ పొందిన ఈ వ్యక్తి ఆ చిన్న అప్పు ఉన్నవాడి గొంతు పట్టుకొని, "నా డబ్బు ఇప్పుడే చెల్లించాలి" అని గద్దించాడు. ఆ తోటి దాసుడు కూడా కాళ్ళపై పడి, "కొంత సమయమివ్వు, తీర్చేస్తాను" అని వేడుకున్నాడు. ఈ మొదటి దాసుడేమాత్రము కనికరము లేకుండా అతనిని జైల్లో వేయించాడు. ఈ విషయం రాజుకు తెలిసినప్పుడు రాజు తీవ్రముగా బాధపడి ఆగ్రహముతో అతనిని పిలిపించి, "దుష్టుడైన దాసుడా, నీవు నన్ను వేడుకున్నావు కాబట్టి ఆ అప్పంతా క్షమించాను. నేను నిన్ను క్షమించినట్టు నీవు కూడా నీ తోటి దాసునిని కరుణింపవలసినది కదా" అని చెప్పి అప్పంతా తీర్చే వరకు అతనిని బంధించువారికి అప్పగించాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి వేళ నిరాశలో, భయములో, కటిక చీకటి లాంటి పరిస్థితుల్లో ఉన్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీ హృదయాన్ని ఒక్కసారి నిదానంగా పరీక్షించుకోండి. మీ ప్రార్థనలకు జవాబు రాకుండా అడ్డుపడుతున్న ఆ గోడ ఏమిటో ఈ పాటికే మీకర్థమై ఉంటుంది. మీ హృదయములో ఇంకా ఎవరి పట్లనైనా పగ, కోపము, చేదు మిగిలి ఉన్నాయా? ఎవరైనా మిమ్మల్ని నట్టేట ముంచారని నమ్మించి గొంతు కోశారని వారి ముఖము చూస్తేనే అసహ్యముతో రగిలిపోతున్నారా? మీ కన్నీళ్లకు కారణమైన ఆ వ్యక్తి నాశనమైపోవాలని లోలోపల కోరుకుంటున్నారా? దేవుని సేవకుడిగా, ప్రేమగల సహోదరునిగా నేను మీకొక సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. మీరు వారిపై పెంచుకున్న ఆ ద్వేషము వారిని కాదు, మిమ్మల్ని మీరే నెమ్మదిగా కాల్చుకునేలా చేస్తుంది. యేసు ఈ రాత్రి మీతోనే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నా బిడ్డా, నిన్ను నేను సిలువపై అంతగా క్షమించినప్పుడు నీవు కూడా నీ తోటివారిని క్షమించవా? క్షమాపణ అనేది మీ శత్రువుకిచ్చే బహుమతి మాత్రమే కాదు, మీ స్వంత హృదయాన్ని బంధకాల నుండి, మానసిక నరకము నుండి విడుదల చేసే స్వేచ్ఛ. ద్వేషము మిమ్మల్ని బంధిస్తుంది. కానీ క్షమాపణ మీ జీవితంలో దేవుని అద్భుతాల ద్వారాలను తెరుస్తుంది. దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరాలంటే ఈరోజే మీ హృదయంలోని చేదును, పగను పూర్తిగా యేసు క్రీస్తు పాదాల చెంత వేయండి. లోకము మిమ్మల్ని తృణీకరించిన దేవుడు ఇప్పటికీ మీ జీవితంలో కార్యాన్ని చేస్తున్నాడు. మీ కన్నీళ్లను ఆయన తుడవబోతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ క్షణములో పరిశుద్ధాత్ముడు మీ హృదయపు తలుపును తడుతున్నారు. మీరు సంవత్సరాలుగా మోస్తున్న ఆ భారమైన బంధకాలను తెంచడానికి యేసు సిద్ధముగా ఉన్నాడు. మీ హృదయములో ఉన్న ఆ చేదును, పగను, క్షమించలేని కఠినత్వాన్ని వదిలేసి దేవుని కృప వైపు అడుగు వేయడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? అవును బ్రదర్, నన్ను గాయపరిచిన వారిని నేను నా సొంత శక్తితో క్షమించలేకపోతున్నాను. కానీ ఈరోజు యేసు సిలువ ప్రేమను బట్టి నా హృదయాన్ని ఖాళీ చేయడానికి నేను తీర్మానించుకుంటున్నాను అని అనుకునేవారు ఉన్న పాటున మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకోండి. గతంలో జరిగిన అవమానాలు, మోసాలు, బంధువులు చేసిన అన్యాయాలు మిమ్మల్ని ఎంతగానో కుంగదీశాయి. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి వాటన్నిటిపై విజయం సాధించడానికి దేవుని ఆత్మ మీ మీదికి దిగి వస్తుంది. మీ శత్రువులను క్షమించడం ద్వారా మీ ప్రార్థనలకు అడ్డుగా ఉన్న ఆ ఆఖరి అడ్డంకిని మీరు తొలగిస్తున్నారు. దేవుని అపారమైన ఆశీర్వాదాలను, అద్భుతాలను మీ జీవితంలోనికి
ఆహ్వానించడానికి సిద్ధపడండి. ఈ క్షణములో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి ఈ శక్తివంతమైన ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించండి. మహా పరిశుద్ధుడవైన మా తండ్రి, జీవము గల నా ప్రభువా, నీ అపారమైన ప్రేమను బట్టి, శిలువ త్యాగమును బట్టి నీకే కోట్లాది స్తుతులు, స్తోత్రాలు నైనా. ఈ సమయంలో ఈ జీవము గల సందేశాన్ని వింటూ తమ హృదయాల మీద చేతులు ఉంచుకొని కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. తండ్రి, వారి హృదయాలలో ఉన్న ప్రతి గాయాన్ని మీరు తాకండి. గతములో వారు అనుభవించిన మోసాలు, కన్నీళ్లు, నమ్మక ద్రోహాలు వారిని ఎంతగానో గాయపరిచాయి. అయ్యా, వారి సొంత శక్తితో వారు క్షమించలేకపోతున్నారు తండ్రి. అందుకే నీ సిలువ నుండి ప్రవహించే దైవిక క్షమాపణ శక్తిని ఇప్పుడు వారి హృదయాలలో కుమ్మరించండి నాయనా. ఎవరెవరిపై అయితే కోపము, పగ, చేదు, ద్వేషము ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పుడే యేసు నామములో వారి హృదయాల నుండి లయపరుస్తున్నాను. వారిని గాయపరిచిన వ్యక్తులను మనస్ఫూర్తిగా క్షమించగలిగే ఉన్నతమైన మనసును వారికి దయచేయండి ప్రభువా. ఈ క్షణమే వారి హృదయాలకు పరిపూర్ణమైన విడుదల, నెమ్మది కలుగునుగాక. వారి ప్రార్థనలకు అడ్డుగా ఉన్న ప్రతి అంధకార శక్తి యేసు నామములో తొలగిపోవునుగాక. కృపగల తండ్రి, ఈ బిడ్డల కుటుంబాలలో ఉన్న కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఇప్పుడే తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాను. క్షమాపణ ద్వారా వారి జీవితాలలో నిరీక్షణ, సమాధానము, నీ అద్భుతమైన ద్వారాలు తెరవబడునుగాక. నిరాశలో ఉన్నవారికి ధైర్యాన్ని, భయములో ఉన్నవారికి నీ శాంతిని అనుగ్రహించండి. ఈ రాత్రి వేళ నీ బిడ్డలు ప్రశాంతమైన నిద్రను పొందుకొనుటకు నీ దూతల కావలి ఉంచండి. నీ వాగ్దానాల చొప్పున వారిని హెచ్చించి ఆశీర్వదించుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిమాలి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి భయముతో కాదు, దేవుని శక్తితో ప్రశాంతమైన నిద్రను పొండి. ఈ ఆత్మీయ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రచురించబడే ఈ ఆత్మీయ ప్రయాణంలో నాతో కలిసి ఉండేందుకు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇతరులను క్షమించడానికి సిద్ధముగా ఉంటే కింద కామెంట్ బాక్సులో ఆమెన్ అని టైప్ చేయండి. దేవుని ప్రేమను పంచడానికి ఈ వీడియోను కనీసము 3 వ్యక్తులకు షేర్ చేయండి. మరియు మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేసి దేవుని సువార్త పరిచర్యలో మీరు పాలి భాగస్థులవ్వండి. మీకు ఇంకేమైనా ప్రత్యేక ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశము ద్వారా పంపండి, లేదా నేరుగా ఫోన్ చేసి నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి 5వ భాగములో పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అడగడములో దాగి ఉన్న ఆర్థిక ఆశీర్వాదాల రహస్యమేమిటి, దేవుడు మన దరిద్రతను ఎలా తొలగిస్తాడో రేపటి సందేశములో తప్పక వినండి. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.